జగదీష్ రెడ్డి సస్పెన్షన్ సభాపతిని ఏకవచనంతో కామెంట్స్ చేశారని అధికార పక్షం సీరియస్. స్పీకర్ను శాసించేలా వ్యవహరించారని ఆగ్రహం. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటన. నిరసనగా సభ నుంచి వెళ్ళిపోయిన బీఆర్ఎస్ సభ్యులు. అంతకుముందు అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెన్షన్ వేటు వేశారు. సభాపతిని ఉద్దేశించి ఆయన ఏకవచనంతో మాట్లాడారని, శాసించేలా వ్యవహరించారని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి గాను జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. ఆ వెంటనే సభ నుంచి ఆయన వెళ్ళిపోయారు. అనంతరం స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ సభ్యులు సైతం సభ నుంచి బయటకు వెళ్లారు అంటూ ఇక్కడ ఒక మాట ఏంటిదంటే, జగదీష్ రెడ్డి అన్నటువంటి మాటలు అందరూ కూడా చూసిర్రు. నిన్న ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ సభ అందరిది, మనందరిది, సో ప్రతి సభ్యుడికి సమాన హక్కులు ఉంటాయి, సో అందరూ సమానమే, పైగా మిమ్మల్ని మా అందరి తరపున పెద్ద మనిషిగా పెట్టుకున్నాం, అంతేగాని ఈ సభ మీకు సొంతం కాదు, ఈ సభ మీ సొత్తు కాదు అని చెప్పి డైరెక్ట్గా స్పీకర్ను అన్నాడు. ఓకే, ఇక్కడ వరకు ఓకే, లాజిక్గా ఇది కరెక్టే, లాజిక్గా అందరూ ఒప్పుకునే విషయమే. ఎట్లయినా ఆయన ఒక్కైంది కాదు కదా. ఇప్పుడు కోర్టులో కూడా జడ్జి చెప్పిండని చెప్తే జడ్జు ఆదేశాలను పాటిస్తాం, మనం మెజిస్ట్రేట్ ఆదేశాలని, కానీ ఆయనది కాదు కదా కోర్టు అందరిది కదా. ఆ కోర్టులో ఆయనని పెట్టుకుంటాం మనం. ఇప్పుడు గుళ్ళో దేవుణ్ణి కదా పెట్టుకున్నట్టు, గుళ్ళో మనం అందరం కలిసి గుడిని కట్టి దేవుని పెట్టి లాస్ట్కి మళ్ళా అందులో హే ఈ గుడి నీ ఒక్కంది కాదు, నీ సొంతం కాదు అని దేవుణ్ణి అన్నట్టు అనమాట. లెక్కకైతే ప్రజాస్వామ్యం కాబట్టి ఈ డెమోక్రసీలో మనమే ఒక పొజిషన్ని క్రియేట్ చేసుకొని ఆ పొజిషన్ని గౌరవించాలని చెప్పి పెట్టుకున్నప్పుడు ఆ స్పీకర్ హోదాని గౌరవించడం ముఖ్యం పక్కాగా. ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్నడా, పాలకపక్ష ఎమ్మెల్యే అన్నడా, వీళ్ళు మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు స్పీకర్ని ఎట్లా ఏడిపించారు, ఇవన్నీ చర్చ వేరే, కానీ వాదనలు ఉన్నాయి. అయితే నేను అనేది ఏంటంటే, మనమే గౌరవంతో పెట్టుకున్నటువంటి వ్యక్తిని మనం అగౌరవపరచద్దు అనేది ఫస్ట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను నేను. అది జగదీష్ రెడ్డి కానీ ఇంకా ఎవరన్నా కానీ. ఇలా తను అన్నటువంటి మాట గురించి ఇక్కడ ఈ పత్రిక రాసింది ఏదైతే ఉందో ఏకవచనంతో, ఇది ముమ్మాటికి శుద్ధ అబద్ధం. మనందరం కూడా అసెంబ్లీలో చూసినాం. ఆయన డైరెక్ట్గా ఇది మీ ఒక్కరి సొంతం కాదు, సభ అందరిది అని చెప్పి అన్నాడు. సో మీ అనే అన్నాడు, ఏకవచనం లేనే లేదు అక్కడ. ఇది తప్పు. స్పీకర్ని అవమానించేలాగా మాట్లాడిందన్న మాట అయితే శుద్ధ అబద్ధం. అది మనందరం కూడా చూసినాం నిన్న. పైగా తనన్న మాట మీ సొత్తు కాదు అంటే మీ సొంతం కాదు అని అన్న మాట ఏదైతే ఉందో అది కొంత ఆక్షేపణీయం. ఎందుకు ఆక్షేపణీయం అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఉదాహరణ, మనమే గుడి పెట్టి ఆ గుడిలో దేవుణ్ణి పెట్టి దేవుణ్ణి పట్టుకొని ఇది నీది కాదు అని అంటే ఎట్లయితుంది, అది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఆ ఒక్క విషయంలో ఎట్లయినా ఇక తన మీద చర్యలు ఉంటాయని నిన్ననే ఎక్స్పెక్ట్ చేసినా అన్నట్టుగానే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. అయితే గతంలో ఇంతకంటే దారుణంగా చింపి కాగితాలు మొహం మీద వాడేసిన సందర్భాలు ఉన్నాయి, మైకులు ఎరగొట్టి కొట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇంకా ఆ పోడియం దగ్గరకు పోయి లొల్లి చేసిన సందర్భాలు చాలా చూసాం మనం. అయితే వాటితో పోలిస్తే ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ చూపెట్టడానికి ప్రయత్నం చేసిన జగదీష్ రెడ్డిని ఇట్లా సస్పెండ్ చేయడం అయితే కొంత దారుణమే అనిపిస్తుంది. అంటే లాజిక్గా రైట్ అయినప్పటికీ, కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తుంటే సభా సాంప్రదాయాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రూల్స్ని బట్టి ఆయనను సస్పెండ్ చేసిరేమో, కానీ ఈ వాదన కానీ ఈ వేదన కానీ ప్రజలలో ఇంతకంటే డబల్ ట్రిబల్ ఉంది, రెట్టింపు ఉంది. మరి దానికి ఎవరేం చేస్తారు, మరి దాన్ని ఎంతమందిని సస్పెండ్ చేస్తారు? ఎలా అసెంబ్లీలో మాత్రం మాట్లాడిండని చెప్పి అసెంబ్లీలో మాత్రం చేయగలిగారు కదా సస్పెండ్. మరి బయట ప్రజలు అంటా ఉన్నారు, మీడియా అంటా ఉంది, నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ప్రజలంతా అడిగిన దానికి మరి ఎవరిని సస్పెండ్ చేస్తారు, మరి ప్రజల్ని కూడా అట్లనే వెలేస్తారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అసెంబ్లీలో మాట్లాడిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినటువంటి ఈ సభ, ఈ ప్రభుత్వం మరి బయట మాట్లాడుతున్నటువంటి ప్రజలను మరి ఎట్లా నోరు మూపిస్తారు, అక్కడ గొంతు నొక్కేస్తే నులిమేస్తే మరి ఇక్కడ ఎవరిని ఏం చేస్తారనేది కూడా అడుగుతున్నాం. ఇలా మేము అడుగుతున్నాం జగదీష్ రెడ్డి తరపున, జగదీష్ రెడ్డి కోసం. సరే, ఆయన మాట్లాడింది పక్కా ప్రజా సమస్యలే, అడిగింది బరాబరే అడిగిండు. మీరు రుణమాఫీ చేసిండ్రా, మీరు రైతు భరోసా వేసిండ్రా, మీరు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏమిచ్చిండ్రు, దాంతోపాటు ఆత్మీయ భరోసా అని చెప్పి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి 12,000 వేసిండ్రా, ఆటో డ్రైవర్ అన్నలకు 12,000 ఎక్కడ పోయినాయని బరాబర్ అడిగాడు. అడగడం తప్ప? అట్లా అడిగేటోడు లేకపోతే ఇలా ఎక్కడ పోతుంది అసలు? ఇక్కడ బయట అడిగిన వాడిని ఇట్లా నొక్కేస్తారు, బయట అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతారు. ఒక జర్నలిస్టు రేవతి అట, ఆమెను తీసుకుపోయి జైల్లో పెట్టారు, అర్ధరాత్రి తీసుకుపోయి మొన్ననే. ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా చేస్తూ ఉంటే చివరికి ప్రజలే ప్రతిపక్షంగా అవుతారు. మీకు గతంలో కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది. 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్నే భరించలేదు ఈ సమాజం.
ఆత్మగౌరవాన్ని ఎవ్వరు కూడా చంపుకోరు. మీరు ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తారేమో కానీ ఒక్కసారి మీరు ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా కనుక మాట్లాడితే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో దాన్ని చూస్తారు కూడా. ఇలా జగదీష్ రెడ్డికి జరిగింది, రేపు పొద్దుగల ఇంకొకరికి జరుగుతుంది. అడిగిన వాళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతా అంటే మరి ఏదాకా పోవాలి? ఇది ఎట్లా మరి? అడిగిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇట్లనే సమాధానం చెప్తాం, మా చేతుల అధికారం ఉన్నది కాబట్టి మేము ఏమైనా చేస్తాము అంటే దీన్ని భరించే పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితులలో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో చూపించారు మీకు, మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలలో మీ జీవితాలు ఏమైతాయి, మీ బతుకులు ఏమైతే ఒకసారి ఆలోచన చేసుకోరని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా అంటూ ఉన్నది. సో సమాజం అంతా చెప్తా ఉన్నది, ప్రజలు రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో చూడాలి, ఎందుకంటే వీళ్ళు ఇట్లా గతంలో నియంతృత్వ పోకడా నియంత పరిపాలన అని చెప్పినటువంటి పరిస్థితులకు వెళ్ళి ఇలా మళ్ళీ మీరు కూడా అట్లాంటిదే తీసుకొస్తే మరి మాట్లాడకూడదు, అడగకూడదు అంటే మాత్రం మరి అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దాని ద్వారా ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలనే అడుగుతూ ఉన్నారు, మీరు చెప్పిన మాటలనే అడిగిండు. ఆడ స్పీకర్ అంటే గవర్నర్ ప్రసంగంలో మీరు పెట్టినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బరాబర్ అడిగిండు. ఎందుకు అడగద్దు చెప్పు. మీరు అన్నీ రైట్ చేస్తే అడిగిండా? మీరంతా బాగా చేస్తే ప్రజలలో ఎందుకున్నది వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తలేదా మీ కళ్ళకి? ఆ ఉన్నదాన్ని ఆయన మొన్న ఏడ్చిండు ఒక జాగల, రైతులకి నీళ్లు ఇడిచిపెట్టమని చెప్పేసి దుఃఖం వచ్చింది ఆయనకి. సరే మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిర్రు, కాళేశ్వరం ద్వారా ఎంత ఇచ్చిండ్రు, అది ఒక చర్చనే. కానీ ఇవాళ రైతుల పట్ల రైతుల గురించి అడిగినటువంటి వాడిని ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తే ఒక్క గొంతును ఆపేయగలుగుతారేమో కానీ అసెంబ్లీలో ఇంకా 27 గొంతులు ఉన్నాయి. ఇక కేసీఆర్ అంటే మొన్న వచ్చిండు, ఇక నిన్న కనవలేడు. మరి ఆయన కూడా మరి ఆలోచన చేసుకోవాలి మరి, ఎందుకంటే అందరూ ఆయన మీద ఆశ పెట్టుకుంటే వచ్చి అడుగుతాడు అనుకుంటే ఏదో వచ్చి కనపడి ఇక మీరు చూసుకోరు నేను పోయేస్తా అంటే నడవదు కదా. అందుకే అధికార పక్షం కూడా అన్నది జీతం తీసుకున్నందుకు బరాబర్ పని చేయమని చెప్పి అంటా ఉన్నారు. సో ఆ మాటలేవో ఇలా జగదీష్ రెడ్డి అడిగినటువంటి మాటలు ఒక్కసారి కేసీఆర్ నోట్లోంచి వస్తాయేమో అని చెప్పి నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిన. సో ఇక్కడ వాళ్ళిగా ఇది ఇట్లా జరిగితే దీన్ని రివర్స్లా సభలో ప్రజాస్వామ్య విలువలకు పాతర, జగదీష్ రెడ్డి అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదు, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలో కేటీఆర్, అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజని హరీష్ రావు అన్నాడు. సో తను అన్నటువంటి మాట మీ ఒక్కరి సొంతం కాదు అన్నాడు తప్ప నువ్వు అనలేడు, నీది అనలేడు. పైగా ఏకవచనంతో అసలుకే పిలవలేదు, దానికి సాక్ష్యం కూడా ఉంది, వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అయితే తను అన్నటువంటి మాట ఒకటే, మీ సొంతం కాదు అన్నాడు. అందుకే ఈయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయనప్పుడు ఎట్లా సస్పెండ్ చేస్తారని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ కేటీఆర్ నేను అడిగినట్టు పైగా అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని నిరసన తెలిపారు. ఆ తెలపడంలో హరీష్ రావు కూడా అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అని చెప్పి అన్నటువంటి మాట ఇది ఇక్కడ ఉంది. ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఒకసారి ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే మొన్న నామినేషన్లు వేసిరు కదా, ఆ వేసిన నామినేషన్